గురుగారు బ్రహ్మశ్రీ తనకల నయగర శర్మ గారికి ప్రాంగణంలోకి మరొక స్వాగతం పడుతున్నట్టుగా శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మాకం గజాననమహర్నిశం అనేకదం భక్తానాం गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కరిస్తూ ఇవాళ మనంతా 5వ రోజు శ్రీమద్ భాగవత కథామృతంలో ప్రవేశించాం. 5 అంటేనే మనం మొదటి రోజు నుంచి చెప్పుకుంటున్నాం పంచభూతాలు. ఆ పంచభూతాలు ఎలా మన మీద పనిచేస్తున్నాయి అంటే ఈ శరీరమే పంచభూతాత్మకం. పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరంతో పరమాత్మను తెలుసుకునే రోజు. ఈ పంచభూతాత్మకమైన శరీరము నాది కాదు, లోపల ఉన్నదే నేనని తెలుసుకునేటువంటి రోజు. అలాంటి దివ్యమైనటువంటి 5వ రోజు పరమాత్మ కథామృతాన్ని మనందరం కూడా ఒక్కసారి నారాయణ స్మరణ చేస్తూ ప్రార్థన చేద్దాం.
గుళ్ళో కదా ఈశ్వర. ఈశ్వర, నా జీవితంలో మొట్టమొదటిసారి నాకు భయం కలుగుతోందయ్యా. ఎందుకో తెలుసా? నానానేక వయోధముల్ వనములో, ఈ వనంలో అనేకములైనటువంటి పళ్ళ చెట్లు ఉన్నాయి, అనేకములైనటువంటి చందన చెట్లు ఉన్నాయి. ఆ పళ్ళన్నీ హాయిగా కొనంతో అలా లాక్కొని ఆ రసములన్నీ ఆస్వాదిస్తూ తింటూ తిరుగుతూ ఉండగా ఆ చందనపు చెట్ల నీడలో హాయిగా నా యొక్క దశలక్ష కోటి కరణీనాథుండనై ఎంతమంది ఆడేనుగులు భార్యలుగా ఉన్నారు అంటే 10 లక్షల కోట్ల ఏనుగులు భార్యలుగా ఉన్నారట. ఈ ఏనుగులన్నీ నా తొండంతో తొండాన్ని రాచుకుంటూ నా ఒళ్ళును అంతా పుడుకుంటూ ఆ చందనపు చెట్ల కింద హాయిగా సుఖములు అనుభవించగా ఈశ్వర లేకి నిరాశ. నా మనస్సులో ఏ లేఖీతనంతో ఈ యొక్క ఆలోచన కలిగిందో ఈ సరస్సులో దిగాలని మనకు కూడా అనిపిస్తుంది. హాయిగా బ్రహ్మచారిగా ఉంటే ఎంత బాగుండేది, ఈ సంసారం అన్న సాగరంలో దూకాను అని మనకి ఎలాగైతే అనిపిస్తుందో కష్టములు కలిగిన నాడు ఇప్పుడు గజేంద్రునికి కూడా అదే అనిపిస్తున్నట్టు. ఏ ఆలోచనతో దిగాను ఈశ్వర, ఇన్ని రోజులు నన్ను చూసి భయం లేకుండా సంచరించినటువంటి ఈ జీవములు ఇప్పుడు నన్ను నేనే భయపడుతున్నానయ్యా, నాలో నేనే భయపడుతున్నాను ఈశ్వర అని మొట్టమొదటిసారి ఈశ్వరుడి గురించి ప్రార్థన చేసిందట. అలా ప్రార్థన చేసి మనసులో అనుకున్నాడ, అయ్యో మరి ఇప్పుడు నాకు కలిగినటువంటి ఈ దుస్థితి నుండి నన్ను రక్షించేవాడు ఎవరు? ఆ రక్షించేవాడు ఈశ్వరుడా, నారాయణుడా, ఎవడు నన్ను రక్షించేవాడు అని మనసులో ఆలోచన చేస్తూ ఉన్నదట. ఆలోచన చేస్తూ చెప్తూ ఉన్నదట, ఇప్పుడు నేను ఎవరి గురించి ప్రార్థన చేయాలి? ఎగువని జనించు లోకము, ఎవ్వని జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై, ఎవ్వని అందు ఇందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానినాత్మభవు ఈశ్వరునియే శరణం వేడెదన్, వానినే శరణం వేడెదన్. ఈశ్వర మనుషులకు మాత్రం అంకితం ఇవ్వను అన్నాడు. అనగానే పోతనా మాత్రకి ఎక్కడ లేని ఒళ్ళు మండిపోయి ఆ రచించావు పెద్ద భాగవతాన్ని అంటున్నా శక్తి చెప్పడు శంకరచక్రము చేయడం సంతిప్పడు. యుద్ధానికి వెళ్ళేవాడి లక్షణం ఇట్లాగే ఉంటుంది కాదు. ఒక్క ఆయుధం కట్టడం లేదు, ఒక్క భార్యకు చెప్పడం లేదు, అక్కడ ఎవరైనా పోతాడని పద్యమయ్యా అని ఆ రచనను కించపరచడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా కించపరచడం మొదలుపెట్టాడో పోతన యొక్క కూతురు లక్కమాంబ శ్రీనాథుని కూతురు పెరట్లో ఆడుకుంటూ ఉంటే వదిన మరదలు ఇద్దరు ఆడుకుంటూ ఉంటే లక్కమాంబ గట్టిగా అరిచినక నాన్న వదిన బావిలో పడింది అన్నది. అనగానే ఇంట్లో ఓ సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి శ్రీనాథుడు తపీమని తన కూతురు బావిలో పడిందని తెలిసేటప్పటికి తపీమని కుర్చీలో నుంచి లేచి పెరటి వైపు పరిగెత్తాలని చూశాడు. ఆ కుర్చీ కొయ్యకు తన యొక్క గోచి చుట్టుకొని వస్త్రములన్నీ ఊడిపోయాయి. అలా వెళ్ళినా సరే పెరట్లో మనకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బావి దగ్గర వదిన మరదలు ఇద్దరు హాయిగా ఉన్నారు. అదేమిటమ్మా బావిలో పడ్డదన్నావు అనగానే ఈ లక్కమ్మ అన్నదా యోమయ్య బావి దగ్గర పడిందనడానికి బావిలో పడ్డది అని నేను పరిచయం అంటే వదినమ్మకి ఏం కాలేదు. అమ్మయ్య అనుకున్నాడు. తీరా చూస్తే పంచలేజ శరీరంపై ఇప్పుడు పోతన మాటలు పక్కున నవ్వి అదేమిటి బాబా నీ కూతురు బావిలో పడిందని తెలిస్తే బజారుకు వెళ్ళాలి, ఓ పెద్ద తాడు వంట రావాలి, బావిలో పడ్డని కూతురు తీయాలంటే ఎన్నో సాధనాలు కావాలి. మరి ఏమి పట్టక పంచ ఊడిపోయినా ఎందుకు పరిగెత్తుకు వచ్చావయ్యా బావిలో పడ్డ నీ బిడ్డ చూడాలిగా అన్నాడు. శ్రీనాథుడికి అర్థమైపోయిందని తన వాళ్లను కాపాడడానికి పరమాత్మకు శివుడికి చెప్పవలసిన పని లేదు, శంఖ చక్రములు పట్టవలసిన పని లేదు. తన వాడు అని ఎప్పుడైతే అనుకుంటాడో అన్నిటినీ వదిలిపెట్టి కేవలం రక్షణ చేయడం పరమాత్మ ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడో చాలా ఎంత అద్భుతంగా రాసేవాళ్ళు.
చదువుకున్న వేద పాఠశాలలో భాగవత సప్తాహంలో ఉండడం చేత మహానుభావుడి దర్శనం చేయలేకపోతున్నానన్న బాధ నా మనసులో ఎంతో. ఏ రోజైతే ఆ స్టేటస్ చూశానో ఆ రోజు నుంచి కలవికలం అయిపోతూ ఉన్నాను. కానీ మీ అందరి కళ్ళే నా కళ్ళుగా ఆయనను పెట్టుకొని చూడండి. మీ అందరూ నా ఆత్మబంధువులు, మీరు చూస్తే నేను చూసినట్టు. కాబట్టి ఎలాగో వీడియోల ద్వారానో ఇంకా దేనిలాగానో నేను చూస్తానన్న ఒక అద్భుతమైన గట్టి విశ్వాసం చేత గోమాత వైభవాన్ని మీరందరూ వినాలి. ఆ ఇందూరు పట్టణంలో జరిగేటువంటి ఆ దివ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, దేవతలు రాక్షసులు అద్భుతమైనటువంటి ఒక తెల్లని గుర్రము, దాని పేరు ఉచ్చైశ్రవము. ఉచ్చైశ్రవం అన్న తెల్లని గుర్రం ఒకటి ఉద్భవించిందట. ఇంద్రుడు చూశాక ఈ గుర్రం నాకు బాగా నచ్చింది అని ఒక అడుగు ముందుకు వేస్తే పైన ఉన్న నారాయణుడు ఇంద్రుడిని చూశాక గమ్మునుడు అని చెప్పగా ఇంద్రుడు వెనకడుగు వేశాడు. ఆ తెల్లని గుర్రాన్ని బలి చక్రవర్తి రాక్షస మహారాజు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఉత్సాహం చేత చిరకడం ప్రారంభించాడు. ఈసారి చిరుగుతూ ఉంటే తెల్లని ఐరావతం ఉద్భవించి, ఐరావతం తెల్లని ఏనుగు ఒకటి ఉద్భవించిందట. పైనుండి నారాయణుడు ఇంద్రుడికి సైడ్ చేశాడు, తీసుకువెళ్ళు అనగానే ఇంద్రుడు వెళ్ళాడు, ఐరావతాన్ని తీసుకున్నాడు. చూడండి, ఎందుకు గుర్రాన్ని వద్దన్నాడు, ఎందుకు ఐరావతం అంటే ఏ వ్యక్తినైనా గుర్రం బండి ఎక్కిస్తే ఓహో ఈయన గుర్రం బండి ఎక్కించారండి అని అంటారు. కానీ ఏనుగు అంబారి మీద ఎక్కిస్తే ఇంకా అంతమించిన గౌరవం ఇంకొకటి లేదు. అందుకని ఏనుగు దొరికింది అంటే నీకు పెద్ద గౌరవం దొరికినట్టు లెక్క. అందుకనే తెల్లని ఐరావతం ఏనుగును ఇంద్రుడు తీసుకున్నాడు. అలా అద్భుతంగా వాళ్ళు దేవతలు రాక్షసులు ఇంకా చిలుకుతూ ఉన్నారు. ఎంత చిలికారో ఎర్రని కౌస్తుభమని ఉద్భవించే, ఎర్రని కౌస్తుభం అన్నటువంటి మణి ఒకటి ఉద్భవించిందట. అది ఎంత ఎర్రని రంగులో ఉన్నదో నీలమేఘ శ్యాముడైనటువంటి విష్ణుమూర్తి దాన్ని అత్యంత ప్రేమ చేత ఆ కౌస్తుభమణిని తన హృదయంలో వేసుకున్నాడట. ఆ సమయంలో ఆ మణి ఇంకా త్రిగుణీకృతంగా మెరిసిపోయిందట. అలా విష్ణుమూర్తి ఆ మణిని స్వీకరించాడట. తర్వాత చిలుకుతూ ఉంటే పారిజాతమన్న వృక్షం ఉద్భవించే, పారిజాతం అన్న వృక్షం ఉద్భవించిందట. అది దేవలోకానికి దేవతార్చన కొరకు మాత్రమే అది వినియోగించబడేటట్టుగా దేవలోకానికి వెళ్ళిపోయిందట. పారిజాతం యొక్క ఒక లక్షణం ఏమిటి అంటే మనిషి తనకు తానై ఆ పుష్పములు తెంపరాదని శాస్త్రం. అందుకనే అవి తెంపకపోయినా అలా రాలిపోతూ ఉంటాయి. రాలిన పుష్పము పూజకు పనికిరాదు అంటారు. కానీ ఒక్క పారిజాత పుష్పం మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే నువ్వు కొయ్యడానికి అది పుట్టలేదు, దేవతలు కోసుకోవడానికి పుట్టింది ఆ చెట్టు. మరి దేవతల యొక్క పారిజాతము దేవతా వృక్షము మన ఇంట్లో మన వాకిట్లో ఉండడం ఎంత అదృష్టము. అలా రాలిన ఆ పుష్పములు దేవతార్చనకు మాత్రమే వినియోగించాలి. అందులో విష్ణు అర్చనకు పారిజాత పుష్పములు అంటే ఆయన ఆనందపడిపోతూ ఉంటాడు. జై గోపాల కృష్ణ భగవానికి. నిజామాబాద్లో భాగవత పురాణం చెప్పాలని నన్ను మీ అందరికీ అప్పచెప్పినటువంటి మా ప్రియమైన సుబ్బన్న, తను కూడా మహాగణపతి లక్ష్మీ గణపతి ఉపాసకులే. అలాంటి లక్ష్మీ గణపతి గురించి మనం అందరం కూడా వింటూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో హోమాదులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. చూడండి, లక్ష్మీదేవితో కూడిన గణపతి అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఒక ఆలోచన చేయండి. లక్ష్మీనారాయణ
పార్వతీ పరమేశ్వరుడు అని మనం పిలుస్తున్నాము అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని అర్థం. మరి లక్ష్మీ గణపతి అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల? ఇది లోకంలో అసలు ఎక్కడైనా ఉంటుంది లక్ష్మీదేవి గణపతి భార్య కావడం ఏమిటి? ఇది చాలా చిత్రం కదా. అందుకని పెద్దలు చెప్పగా విన్నటువంటి కథను మీకు తెలియజేస్తాను. ఎప్పుడైతే దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథనం చేయాలని అనుకున్నారో వాళ్ళందరూ అమృతం కోసం అంగలార్చి, అమ్మ ఇక అమృతం వెళ్ళిందంటే నీకు నాకు ఏం కాదుగా, అమృతం 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 అని దాని మీదనే చింత ఉంచి మందర పర్వతాన్ని మోసుకురావడానికి వెళ్ళారు. ఏ పని చేసినా గణపతికి దండం పెట్టకపోతే ఆ పనిలో అనేక విఘ్నములు కలుగుతాయి. అందుకని పర్వతం మోసుకుని వస్తూ ఉంటే దాని కిందనే పడ్డారు. అదొక విఘ్నం. చిలుకుతూ ప్రారంభిస్తూ ఉంటే మరి ఇంత చిలికిన వాళ్ళకు అమృతమే నేరుగా వెళ్ళొచ్చు కదా. కాలకూట విషం వెళ్ళింది. ఇంకా ఎన్నో ఆకర్షణీయమైనటువంటి వస్తువులు, ఆవు వెళ్ళింది, ఇట్లా చంద్రుడు సూర్యుడు అనేక పదార్థాలు లక్ష్మీదేవితో సహా ఇలా అన్ని వెళుతూ ఉన్నాయి. వెళుతూ ఉంటే ఇంకా పరీక్షించడానికి అప్సరసలు అందమైన అప్సరసలు, ఇవన్నీ విఘ్నములే. నేరుగా అమృతం పుట్టడం లేదు. గణపతి ఒక చోట మూలను తాకుని నన్ను నమస్కరించకుండానే మీరు చిలుకుతారా అని ఎదురు చూస్తున్నాడు. మీరు దేనికోసమైతే చిలుకుతున్నారో దాన్ని నేను పట్టుకొని పారిపోతానని ఆయన ఒక కాలు మీద నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే తగనగ వెలుగుల చేత లక్ష్మీదేవి పుట్టిందో వీళ్ళందరూ హారతులను చూశాడు, అభిషేకాలు చేయడం చూశాడు. గణపతి అనుకున్నాడు, ఓహో ఈవిడ కొరకే వీళ్ళందరూ జరుగుతున్నారని లక్ష్మీదేవి పట్టుకొని పారిపోయాడు. ఇప్పుడు లక్ష్మీదేవి పట్టుకొని పారిపోతే అమ్మవారేమో వందే ముకుంద ప్రియ, ఆవిడేమో ముకుందుడి ప్రియురాలు. లక్ష్మీదేవి అయ్యో నేను ఆయన్ను వరుడిగా నేను కోరుకున్నాను, ముకుందుడిని చేరాలని అనుకున్నాను. దేవతలందరూ కూడా నిశ్చయం చేశారు అందరినీ ముకుందుడి ప్రియురాలి. దేవతలందరూ వెళ్ళారు, అయ్యా గణపతులు ఇలా చేస్తే ఎలాగయ్యా అని ఎంత ప్రార్థించారు. ప్రార్థిస్తే గణపతి ససేమిరా లక్ష్మీదేవి వదిలిపెట్టాడు. సాక్షాత్తు నారాయణుడే వచ్చి పూజలు తీశాడు గణపతి. ఎప్పుడైతే అలా చేశాడో గణపతి నిజంగా ఏదైనా తప్పు చేస్తే ఆయన ముందు గుంజిళ్ళు తీస్తే ఆయన ఆనందపడుతున్నాడు. చేసిన తప్పులన్నింటినీ మన్యం చేశాడు. Namaste.
శిపివిష్టాయ విష్ణవే అని బ్రహ్మాది దేవతలందరూ అద్భుతంగా ఆ నామాలను ఆ అతిథి గర్భం దగ్గర చేరి వాళ్ళందరూ ప్రార్థన చేశారట. నారాయణుడు ఆనందపడిపోయాడండి. అద్భుతమైనటువంటి భాద్రపద మాసము నాడు ద్వాదశి తిథి ఉండగా చంద్రుడు శ్రవణ నక్షత్రముండగా అభిజిత్ లగ్నమునందు మిట్ట మధ్యమానం సూర్యుడు ఆకాశ మధ్యముండగా సకల నక్షత్రములు గ్రహములు శుభస్మరణండగా మహావిష్ణువు అతిథి గర్భమున ధరించే దేవుడు మహావిష్ణు భగవానికి 24వ తేదీన భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో చెప్పబడుతూ ఉంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఆ ప్రవచనామృతానికి విచ్చేయాలి. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ ప్రవచనామృతం చెప్పబడుతుంది. మీరందరూ కూడా విధిగా వెళ్ళి గోమాత వైభవాన్ని అందరూ కూడా విని తరించాలని కోరుతూ ఉన్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, నిజంగా భక్తులందరూ భక్తి ఉన్మాదముతో ప్రవర్తిస్తూ ఉన్నారు. భక్తి ఉన్మాదము అని ఎందుకు అన్నాము అంటే, భక్తి అని దేన్నంటాము, అసలు పూజ అని దేన్నంటాము అంటే, భగవంతుడి కొరకు నీవు ఏవైతే పత్ర పుష్పములు ఇవన్నీ తీసుకువెళ్ళి అర్చన చేశావో, మళ్ళీ ఆలయంలో నువ్వు వేసిన చెత్తనంతా శుభ్రము చేసి వెళితే నిజంగా నువ్వు భక్తుడవు. కొబ్బరికాయలు ఒక కవర్లో వేసి ఆ ప్లాస్టిక్ కవర్ ఆలయంలోనే పారేసి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయలో ఉన్నటువంటి పండు మనకు, పీచు కవరు దేవుడికి అన్నట్టు ఆలయంలో వదిలేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఆలయ శుభ్రత కూడా పూజతోనే సమానం. ఇప్పుడు మీరందరూ యాత్రకు వచ్చారు, మరి మీ ఇంట్లో దీపారాధన ఎవరు చేయాలి? పూర్వకాలంలో ఇలా యాత్రకు వస్తే ఇంటి పురోహితుడికి ఇంటి తాళక్షేతులన్నీ ఇచ్చి, అయ్యా మేము యాత్రలకు వెళ్తున్నాం, మా ఇంట్లో దైవారాధన మీరు చేయండి అని పురోహితులకు అప్పచెప్పేవారు. ఇప్పుడు ఏ పురోహితుడిని నమ్మేటట్టుగా లేదు. అందుకనే మీరు అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు, నాకు అర్థమైపోయింది. కాబట్టి నిజంగా కూడా ఇది లోక సహజం. ఇప్పుడు ఎవరి గుణము ఎలా ఉంటుందో ఎలా చెప్పగలం? అందుకని మరి ఇప్పుడు మనం తీర్థయాత్రలకు వచ్చాం, ఇంట్లో దీపారాధన లేదు. అందుకని సంవత్సరంలో ఏదైనా ఒక కారణం చేత మన ఇంట్లో దీపము వెలగనటువంటి ఆ దోష నివృత్తి కొరకు కార్తీక మాసంలో 365 జ్యోతులను ఎప్పుడైతే వెలిగిస్తామో ప్రతిరోజు జ్యోతి వెలిగించినటువంటి పుణ్యాన్ని మనం పొందుతాము. ఇంకా శాస్త్రంలో లోతుగా ఏం చెప్పింది అంటే, ఏ రోజైతే దీపము వెలగదో ఇంటిలో ఆనాడు ఆ ఇల్లు శ్మశానముతో సమానమని చెప్పింది. అందుకని 365 వత్తులను వేసి కార్తీక మాసంలో ఆ దోష నివృత్తికి అద్భుతంగా జ్యోతులను వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జ్యోతుల్ని ఎలా వెలిగిస్తారు అంటే, ఆలయానికి వెళ్తారు, అద్భుతమైన భక్తి చేత పిండితో దీపాలన్నీ చేస్తారు, చేసి భక్తులన్నీ వెలిగిస్తారు. ఎంతెంత ఆకారాలు, స్వస్తికం ఆకారంలో, ఓంకార ఆకారంలో ఇలా అమ్మలు అయ్యలు అందరూ కూడా వేసి ముట్టిస్తూ ఉంటారు. వెలిగించి దీపాలన్నీ అయిపోయిన తర్వాత ఆ పిండి ముద్దలన్నీ గుళ్ళోనే. ఇప్పుడు ఆ గుడి వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా ఈ పిండి అంతా నాకు దొరికిందని చపాతీ చేసుకుంటారు ఏంటి, ఆ పిండి అంతా తీసుకువెళ్ళి ఏ పెంటకు కొన్ని ఎన్నో పారేస్తూ ఉంటారు. మళ్ళీ అది గోమాత కడుపు లోపలికే చేరిపోతుంది. ఎప్పుడైతే గోమాత ఆ మైదాతో చేసిన పిండి దీపములను తిన్నదో, దాని ప్రేగులన్నీ చుట్టుకుపోయి అనేక గోవులు ఆ కారణము చేతనే మరణిస్తున్నాయని అనేక మంది డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు దీపాలు వెలిగించామన్న సంతోషము పుణ్యం మీకు కావాలా? మీరు వెలిగించిన దీపము తిన్న ఆవు చనిపోయిందన్న గోహత్య భావం కావాలన్నా మనమే నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి కార్తీక మాసంలో దీపములు వెలిగించేటప్పుడు మీరు అద్భుతంగా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించండి. లేకపోతే గోవు యొక్క పేడ ద్వారా చేసినటువంటి దీపములను వెలిగించండి. ఆ పేడ కూడా పూర్తిగా కాలిపోయి అది భస్మంలాగా మారుతుంది. ఆ భస్మాన్ని మనం ధరించవచ్చు. కాబట్టి ఇలాంటి పనులు చేయండి తప్ప, ఆడైనా మొగైనా ఎవరైనా ఇలాంటి పనులు చేసి గోమాతను మనం అందరం రక్షించుకోవాలి. ఇదే గోమాతకు చేసేటువంటి సేవ మనం. ఎందుకంటే ఇదంతా మన చేతిలోనే ఉన్నది. కాబట్టి మనం అందరం గోమాతను రక్షించడం అంటే
వెళ్ళి ఆ ఆకుతోక మీద ఇంత పసుపు కుంకుమ వేసి దానికి తిండి పెట్టి ఇలా చేస్తే గోమాత పూజ కాదు, గోవును రక్షించడం అన్నిటికంటే పెద్ద పూజ. కాబట్టి గోమాత రక్షణ చేసి గోవును ఎవరైతే రక్షిస్తారో ఆ గోమాత మనందరినీ రక్షిస్తుంది. అలాంటి గోమాత వైభవాన్ని ఈ నెల 24వ తేదీన మహానుభావుడైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి అమృత వాక్కుల ద్వారా మనం అందరం కూడా వినబోతూ ఉన్నాం. ఆ అమృత వాక్కులను వినడానికి 24వ తేదీ భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో సాయంకాలం 6 గంటల నుండి 8:30 గంటల వరకు అద్భుతమైనటువంటి ప్రవచనామృతము మీరందరూ విని ధరించాలని కోరుతూ గోమాతాకి గోపాలకృష్ణ భగవానికి గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సహితం నమామి భవం భవామి సహితం నమామి. గోపాలకృష్ణ స్వామినే నమః. ఆనందకర్పూర మహామంగళ నీరాజనం దర్శయామి. बोल गोपाल कृष्ण भगवान की जय. मंत्र पुष्पम गोविंदाय विद्महे गोपीजन वल्लभाय धीमहि तन्नः कृष्णः प्रचोदयात्. महादेव्यै च विद्महे कृष्णपत्नी च धीमहि तन्नो रुक्मिणी प्रचोदयात्. यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः. वेदोक्तं सुवर्णदिव्यमन्त्रपुष्पाक्षतान् समर्पयामि. प्रदक्षिणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे. पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव. त्राहि मां कृपया देव शरणागतवत्सल. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन. आत्मप्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि. मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन. यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. अनेन आचरिता पंचमदिवस भागवत प्रवचन पारायणेन अर्चनेन अभिषेकनेन स्वरार्चनेन भगवान् सर्वात्मकः. सर्वं श्री गोपालकृष्ण चरणारविन्दार्पणमस्तु. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी. देशोऽयं क्षोभरहितो. ब्राह्मणाः सन्तु निर्भयाः. अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः. अधनाः सदनाः सन्तु जीवन्तु शरदां शतं. मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं. धर्मस्य विजयोऽस्तु अधर्मस्य नाशोऽस्तु. प्राणिनां सद्भावनास्तु. गवां संरक्षणमस्तु. विश्वस्य कल्याणमस्तु. संस्कृतस्य अभिवृद्धिरस्तु. सनातन धर्म की सनातन धर्म की सनातन धर्म की आज की आनंद की उमापति महादेव की बोलो रे सब संतन की. गोपालकृष्ण भगवान की. राजा रामचंद्र भगवान की. पवन सुत हनुमान की. जगदम्ब विश्वपालिनी माता की. गो माता की. भूमाता की. तुलसी माता की. भारत माता की. గట్టిగా చెప్పండి. దీపం శివం శివం మహోపాదరూపం శివం
निस्वार्थं
కృష్ణం వందే. పట్టుకుని నమస్కరించాట. పరిగెత్తుకుంటూ పూజా మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏ పద్యమైతే తనకు స్ఫురణ కలిగిందో ఆ పద్యము బంగారు అక్షరముల చేత కనిపించేటప్పటికి ఉప్పొంగిపోయాడు. రామచంద్రుడు రాశాడు పద్యము. అలవై కుంఠపురములో నగరిలో ఆమూల సౌసంబుదాపల మందార వనాంతరామృత సరప్రదేందు కంఠోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విజ్వల నాగేంద్రము పాహి పాహి అని ఉయ్యాలించి సంరంభిలై అలా వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌలంబులో స్వామి ఉన్నాడు. ఓ పెద్ద భవంతిలో ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? మందార వనాంతరామృత అనేకములైనటువంటి మందార పుష్పములు, అలవిరిసినటువంటి పుష్పములు, ఎర్రని పుష్పములు ఉన్నాయట. ఆ ఎర్రని పుష్పములన్నీ ఎలా ఉన్నాయి అంటే ఓ సరస్సు, అక్కడ అద్భుతమైనటువంటి తెల్లని పారమీగల వంటి ఆ సరస్సు ఒకటి ఉన్నదట. దాని ఒడ్డున ఓ తెల్లని బండ మీద కూర్చొని ఉన్నాడు పరమాత్మ. ఆ మందార పుష్పములు ఎర్రగా ఉంటే ఆ పుష్పముల కాంతి తెల్లని బండ మీద పడి అవన్నీ మెరుస్తూ ఉన్నాయట. అలాంటి బండ మీద కూర్చొని రమా వినోదియై, రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవితో వినోదము చేస్తున్నాడు. మాచికలాడుతూ లక్ష్మీదేవి అలా ముందు కూర్చొని ఉంటే ఆవిడ కొమ్మును ఇలా తీసుకొని చిటికన వెతికి చుట్టుకున్నాడు. లక్ష్మి అని ఇలా గుడ్డలు విడుతూ లక్ష్మీదేవితో సరస సంలాపాలను ఆడుతున్నాడు పరమాత్మ. ఎంత వినోదము పొందుతూ ఉన్నాడు. అలాంటి వినోదంలో అంటే ఫ్యామిలీ టైంలో ఉన్నాడు పరమాత్మ. చూడండి. జీవేశ్వర
ఆయన మన ఇందూరు పట్టణంలో అడుగు పెడుతున్నారు అంటే సాక్షాత్ విష్ణుమూర్తియే పాదం పెట్టినట్టుగా భావించారు. నాలాంటి అనేక మంది ప్రవచకులు, నాలాంటి వాళ్లకు అనేక మంది ఓహో భగవత్ కథను ఇలా చెప్పాలేమో అనేటట్టుగా అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడండి ఆయన. నిజంగా ఆయన ఆయుష్ ఇంకా దీర్ఘాయుష్మంతుడై అలా లోకానికి ఉపకారం చేసేటువంటి వాళ్ళు ఉండాలి. కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఏమి పోతే ఏమి, వాళ్ళ వాక్యం చేత అద్భుతంగా గోమాత యొక్క వైభవాన్ని చెప్పడం కొరకు ఈ నెల 24వ తేదీన మన ఇందూరు పట్టణానికి భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని గోమాత సేవా సమితి అలాగే అయ్యప్ప భక్త బృందం వారిచే అక్కడ నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఇక్కడికి ఎంతమంది వచ్చారో అంతమంది, ఒక్కొక్కరు కనీసం 10 మందినైనా. ఎందుకంటే గోమాత గురించి తెలుసుకోవడం అంటే అమ్మ గురించి తెలుసుకోవడం. గావో విశ్వస్య మాతరః అని చెప్పింది శాస్త్రం. విశ్వమునకు తల్లి అయినటువంటి గోమాత గురించి తెలుసుకోవడం, అందున చాగంటి గారు లాంటి వారి ముఖతః వినడము అంటే నిజంగా ఎన్ని కోట్ల జన్మల పుణ్యం మనం చేసుకుని ఉండాలి. అలాంటి వారి యొక్క ఆగమనం ఇందూరు పట్టణంలో జరగడం, ఆయన ముఖం నుండి గోమాత వైభవాన్ని వినాలన్న సంకల్పం కలగడం. నిన్నటి రోజున చెప్పారు, ఒకే ఒక్క మాట చేత గురువు గారు మా ఇందూరుకు రావాలి అని చెప్తే ఎంతో మంది అడగగా అందరినీ పక్కన పెట్టి ఇందూరుకు వస్తానని ఆయన సమయం ఇవ్వడం నిజంగా మనం అందరం చేసుకున్న అదృష్టం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాధిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఇందూరు భక్త బృందం వారు అందరూ సంకల్పించి నైమిషారణ్య క్షేత్రంలో శ్రీమద్ భాగవత సప్తాహం జరగాలన్న సంకల్పము నేటికి 5వ రోజుకు చేరుకున్నది. 5వ రోజున స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి లీలాఘట్టములు ఇక్కడ ప్రవచన రూపంలో వీళ్ళందరూ కూడా విన్నారు. ఇవాళ స్వామివారు గజేంద్రులకు ఏ విధంగా మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, గజేంద్ర మోక్షం అన్న ఘట్టము ద్వారా వీళ్ళందరూ భక్తి శ్రద్ధల చేత ఆలకించారు. అలాగే దేవతలు దానవులు కలిసి సముద్రాన్ని మథించి అమృతాన్ని ఏ విధంగా పొందారు, విష్ణుమాయను ఈశ్వరుడు ఏ విధంగా జయించాడు అన్న ఘట్టాన్ని అద్భుతంగా విన్నారు. వామనుడు బలిచక్రవర్తికి పాతాళలోక సార్వభౌమాధికారాన్ని ఇచ్చి ఏ విధంగా తరింపజేశాడో వామన ఘట్టము ద్వారా ఈ రోజున అద్భుతంగా శ్రవణం చేశారు. నైమిషారణ్యంలో సమస్తమైనటువంటి సాంసారిక విషయములను మరిచి భక్తులు 50 మంది నారాయణుడి మీద మాత్రమే శ్రద్ధ నుంచి ఈ ఘట్టాలన్నీ ఆలకిస్తూ ఉన్నారు. ఇంకా 2 రోజులు మాత్రమే ఈ భాగవత సప్తాహంలో మిగిలి ఉన్నవి. రేపటి రోజున స్వామివారి ప్రథమ మత్స్యావతారము, అలాగే రామావతారము, కృష్ణావతార ఘట్టములన్నీ రేపటి రోజున ఆవిష్కృతం కాబోతూ ఉన్నాయి. ఇవన్నీ భక్తి శ్రద్ధల చేత విని భక్తులందరూ తరించాలని తెలియజేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ గోపాల కృష్ణ భగవానికి జై.